ఇదిగోండి, ఇక్కడ మనం కుకుంబర్ కొంచెం కోసేసుకున్నాం. కోస్తున్నారు మా అక్క. ఇక్కడ మన షైనీ సచిన్లా ఉంది. సచిన్ ఆల్మోస్ట్ అయిపోయింది. వచ్చి వస్తుంది. ఇంకొంచెం ప్రాసెస్ ఉంది. ఇదిగోండి, ఇప్పుడు ఒక 2 minutes అయితే ఈ పన్నీర్ని మనం ఫ్రై చేస్తాం. ఫ్రై చేసి దీన్ని చిన్న చిన్న పీసెస్గా కొడతారు, అలా కొడతారు. ఇప్పుడు మనం ఫ్రై చేసేద్దాం. మళ్ళీ అన్ని గిన్నెలు చపాతీ కూడా దాని మీద చేయాలి. ఫ్రై చేయపో. ఇదిగోండి, మన అక్కగారు తోస్తున్నారు. ఇప్పుడైతే మనం పొయ్యి మీద పన్నీర్ని ఫ్రై చేయబోతున్నాం. ఇప్పుడు మనం పొయ్యి మీద పన్నీర్ని ఫ్రై చేయబోదాం. We can take pan and put in the stove. ఈ ప్యాన్ కొంచెం వేడెక్కాలి కాబట్టి ఒక 5 minutes మనం 5 seconds మనం వెయిట్ చేస్తే చాలు. చూడు, ఇవన్నీ ఇట్లా కలుపుకొని పెట్టేసుకోవాలి. ఇప్పుడు పిన్నెలో చేశాను నేను చెప్పాను. పన్నీర్ని ఎలా చేశారు ఇప్పుడు మన షైనీ చెప్తారు. చెప్పు. పన్నీర్ని మా 5 secret మసాలా వేసి కర్డ్ వేసి కలిపి చేసాం. పన్నీర్ అలా రెడీ చేశారు. మసాలా అండ్ కర్డ్ విత్ పన్నీర్ వీ కెన్ మిక్సింగ్ అండ్ కొంచెంసేపు అట్లా పక్కన పెట్టేసుకొని దాని తర్వాత మనం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. అంటే ఇప్పుడు మనకి ప్యాన్ మీద వేస్తే కొంచెం కింద అతుకుపోద్ది అనమాట. అతుకుపోకుండా కొంచెం చూసుకుంటా ఫ్రై చేయాలి. అవును, నూనె లేదండి. పర్లేదు. ఇప్పుడు ఇందులో కొంచెం ఆయిల్ వేద్దాం. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందే ఆయిల్ వేయాలి. మేము ఇందులో ఆయిల్ మర్చిపోయి ఇదొక మిస్టేక్ అయింది. ఆయిల్ మర్చిపోయి వేయలేదు. అంటే అది వేసేసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ మేము ఆయిల్ వేసాము. ఇది ఫ్రై అవుతుంది. ఇదంటే కొంచెం కింద అంటుకుపోద్ది. అంటుకుపోకుండా కొంచెం కలుపుతూ ఉంటే అంటుకుపోకుండా ఉంటుంది అనమాట. దాన్ని డీప్ ఫ్రై అవసరం లేదు. డీప్ ఫ్రై చెయ్యాలంట. ఇప్పుడు మనం అంటే మాడి మస్బొగ్ అయిపోయేలా కాదు, అంటే డీప్ ఫ్రై చేయాలి. మరి అంతలా కాకుండా. అంటే నేను మీకు ఎగ్జాంపుల్ ఒకటి చూపిస్తాను. ఇది ఇంకా ఫ్రై అవ్వలేదు. ఫ్రై అయిన తర్వాత చూపిస్తా. ఇది కింద అతుకుపోతూ ఉంటుంది. దాన్ని అతుకుపోకుండా మీరు స్పూన్తో మిక్స్ చేసుకుంటా ఉంటే అది కొంచెం ఫ్రై అయ్యిద్ది. అసలు దాన్ని ఏమంటారు? ఇప్పుడు నేను చదువుతారు దాన్ని ఏమంటారు? ఇప్పుడు మన అక్క కుకుంబర్ స్మాల్ పీసెస్కి ఇట్లా కట్ చేసేసుకుంది అనమాట. ఇట్లా కట్ చేసేసుకొని ఇప్పుడు మనకి టమాటా కట్ చేస్తున్నారు. కూర కాదు, ఇట్లా స్మాల్ పీసెస్గా కట్ చేసుకున్నారు. పన్నీర్ షవర్మా ఇట్లా స్మాల్ పీసెస్గా ఇట్లా నేను కట్ చేసేసుకుంటే మనకి కుకుంబర్ రెడీ అయిపోతుంది అనమాట. ఇట్లా మనకి షవర్మాకి కావాల్సిన మెయిన్ థింగ్స్ ఇవే చూపిస్తాను చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ సాస్, మైనీస్, కుకుంబర్, టమాటో, క్యాప్సికమ్, నిమ్మకాయ, 5 సీక్రెట్ స్పైసెస్ మసాలా అండ్ పన్నీర్ అండ్ మైదా. వీటిల్ని ఎలా చేయాలో కూడా నేను మీకు చెప్పాను. మళ్ళీ చెప్పే ఓపిక లేదు. ఇప్పుడు ఈ ఫ్రై అవుతున్నాయి. Let's wait 2 minutes. ఇటు వైపు తిప్పు. ఇంకో టమాటా ఫ్రిడ్జ్లో తీసుకోవా?
ఎన్ని ఉల్లిపాయలు ఎంత మసాలా మీరు షవర్మా చేయాలనుకుంటే మీకు ఎన్ని ఉల్లిపాయ ఫస్ట్ అయితే ఇంకా క్యాప్సికమ్, ఉల్లిపాయ, టమాటా, నిమ్మకాయ వీటిల్లో మీకు సరిపోయేంత మీరే వేసుకోవాలి. మాకే తెలియదు. ఇందులో మాకు సరిపోయేంత మేము వేసుకుంటున్నాము. టమాటా, క్యాప్సికమ్, ఉల్లిపాయ, నిమ్మకాయ మాకు సరిపోయేంత మేము వేసుకుంటున్నాము. మీకు సరిపోయేంత మీరే చూసుకోవాలి. ఇక డీప్ ఫ్రై అవుతున్నాయి అన్నమాట. ఆల్మోస్ట్ అయిపోయి వచ్చింది. కింద పెట్టుకుంటున్నాయి అయిపోతున్నాయి. ఇప్పుడు మనం ఈ కొంచెం డీప్ ఫ్రై అయ్యి ఆయిల్ మొత్తం అబ్జర్వ్ చేసేసుకున్నాయి కాబట్టి కొంచెం ఆయిల్ వేసాం మేము కొంచెం ఆయిల్ వేసాం. మిక్స్ కానీ చాకుని టమాటా పక్కన పెట్టు. స్లోగా పెడతారు. ఎవరు హై ఫ్లేమ్లో పెట్టారు? అతుకుపోతుంది. ఇంకా తీసేయండి చాలు. ఓకే, ఇప్పుడు మనకి పన్నీర్ డీప్ ఫ్రై అయిపోయింది కాబట్టి ఇప్పుడు మనం ఇట్లా తీసేద్దాం. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసి ఇట్లా తీసేసాము. చూడండి పొగలలా వస్తుంది. ఏ వీడియో తీసుకున్నారు? ఇదిగోండి ఇప్పుడు మనం క్యాప్సికమ్ వీడియో చేస్తున్నాను. ఇప్పుడైతే మేము దీన్ని ప్యాన్లో నుంచి తీసి ఒక ఇందాక చేసిన బౌల్లోనే మేము వేస్తున్నాము. ఇప్పుడు వాష్ చేసుకొని వేస్తున్నాము. కలిపిన దాంట్లో మసాలా అయితే సూపర్ ఉంది. డీప్ ఫ్రై అంటే ఇట్లా చేయాలి. డీప్ ఫ్రై ఇట్లా అవ్వాలి. చూసుకోండి. ఇట్లా అయిపోయిన తర్వాత మేము ఇందులో నుంచి తీసి ప్యాన్లో నుంచి తీసి గిన్నెలోకి షిఫ్ట్ చేస్తున్నాం. మొత్తం వేస్తున్నాం. ఎవరికి? నేను అసలు పైకి వెళ్ళారా? ఐ థింక్ సో. ఇప్పుడు మనం ఇందులో వేసేసుకున్నాము ఈ పన్నీర్ని. చెప్పు. తీసేసుకున్నాక పక్కకు పెట్టద్దాం. దాని తర్వాత దీన్ని చిన్న చిన్న పీసెస్గా చేసి అంటే ఇప్పుడు పన్నీర్ని మేము ఆ గిన్నెలోనే చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి వాటిని మేము చిన్న చిన్న పీసెస్ చల్లారాక చిన్న చిన్న పీసెస్గా చేస్తాం. ఇక్కడ మా అక్క నిలువుగా టమాటాస్ కట్ చేస్తుంది. ఆ ప్యాన్ క్లీన్ చేయాలి. ఇదిగోండి టమాటాస్ కూడా అయిపోయినాయి కట్. ఇప్పుడు మేమైతే ఇందులో అయితే ఒక కుకుంబర్ వాడాము. ఒక కుకుంబరు, 2 టమాటోస్, 1 క్యాప్సికమ్, 2 ఆనియన్స్ వాడాము మేము. దీనికైతే 2 టమాటోస్, 1 కుకుంబర్, 2 ఆనియన్స్, 1 క్యాప్సికమ్ వాడాము. ఇందాక నేను మీకు చూపిస్తాను అన్నా కదా పన్నీర్ డీప్ ఫ్రై ఎలా చేయాలనేది. ఇవ్వండి ఇట్లా ఉండాలి. డీప్ ఫ్రై ఇలా చేయాలి.
చేయాలి. డీప్ ఫ్రై మరి ఇగోండి ఇట్లా చేస్తే మనం వీటిని పీసెస్గా స్మాల్ పీసెస్గా కట్ చేసుకోవాలి. మటన్ కైమా అలా చేస్తారో అలా చేసుకుంటే సరిపోతుంది. చేసుకొని మనం షవర్మాలకు వేసుకొని తినేయచ్చు. మేము ఇంకా మైదాని షవర్మా అది చేయలేదు, చేస్తాము. చూడండి ఇట్లా చేయాలి షవర్మా పన్నీర్. అంటే మీరు ఇది మేము వెజ్ షవర్మా చేస్తాము, చికెన్ షవర్మా చేయట్లేదు. మేము వెజ్ కాబట్టి చికెన్ అయినా అలానే చేసుకోవచ్చు. అంటే మేము చికెన్ బదులు పన్నీర్ వాడుతున్నాం కాబట్టి ఇది వెజ్ షవర్మా. ఆల్మోస్ట్ అయిపోయిందా? క్యాప్సికమ్ కట్, ఇంకో ఉల్లిపాయ ఉంది. క్యాప్సికమ్ని మాకు కట్ చేస్తుంది ఇలాగా. ఒక ప్లేట్ని ఇదిగోండి. ఆ ప్యాన్ మీద కట్ చేసేసేది. మళ్ళీ ఇదైతే ఇప్పుడు ఎక్కడిగా అంపులు ఐ విల్ కమ్. లిప్పి